తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు తమ్ముళ్ళు అలాగే ఒక చెల్లిని కాపాడుకునేదే ధనుష్ కాపాడతాడు. అదే కథనమాట. చాలా బాగుంది అయితే సినిమా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారు అందరూ చాలా బాగా చేశారు. స్టోరీ అయితే అందరూ చూడాలి. అంటే ఫ్యామిలీని ఎలా అయితే కాపాడుకోవాలి, ఫ్యామిలీలో ఎవడైనా తప్పు ఏమన్నా చేస్తే ఎలా దాన్ని సాల్వ్ చేయాలో కూడా దీంట్లో చూపించారు. క్యామియోస్ కూడా చాలా బాగున్నాయి బ్రో. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. అదర కొట్టేశాడు నిజంగా. ఏఆర్ రెహమాన్ గారు సూపర్. అసలు నాకైతే నేను ఏడుస్తూ వచ్చాను అనమాట. తమ్ముడిని చంపేస్తా కొంచెం ఆ ఎమోషన్ లో వచ్చాను. అందుకని అంత ఇది ఈ అంటే రఘువరన్ బీటెక్ లో మన ఎమోషన్ ఎలా అయితే మనకి ఉంటుందో దీంట్లో కూడా ఆ ఎమోషన్ తోనే ఏడుస్తూ బయటకు వస్తారు జనాలు. అయితే మాత్రం నాకు చాలా బాగా హత్తుకుంది అనమాట. చెల్లిని ఎలా కాపాడుకోవాలి, అలాగే తమ్ముళ్ళు తప్పు చేయకుండా ఎలా చూసుకోవాలి అనేది ఈ సినిమాలో అయితే చూపించడం జరిగింది. మీరు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంటే మరి మొత్తం నరుకుడు ఉంటది కదా, దానివల్ల ఏ సర్టిఫికేట్ సినిమా కాబట్టి కొంచెం ఆ చిన్నపిల్లల్ని తీసుకురాకుండా ఉండి మినిమం ఒక 10-20 అదే 10-15 ఆ ఏజ్ వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రేటింగ్ అయితే 5కి 4 ఇస్తాను. థ్యాంక్ యూ. చిన్న స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే ధనుష్ గారు హీరో దర్శకత్వం ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ దీంట్లో తీసుకున్న విధానం, ఆ విజువల్స్ మాత్రం కొత్తగా నాకు చాలా బాగా కనెక్ట్ అయిందన్న. ఇలాంటి మూవీ తీయాలి. అండ్ సందీప్ కిషన్ అన్న ధనుష్ ఇద్దరి యాక్టింగ్ మాత్రం సూపర్. విజువల్ అంటే ఇద్దరిని ఊహించుకుంటే ధనుష్ సందీప్ కిషన్ ఇద్దరి యాక్టింగ్ చంపేసిండు. అండ్ అన్న రొటీన్ స్టోరీ కానీ బంధము ఏదో అనుకున్నాం, కానీ రొటీన్ స్టోరీ కాకుండా కొత్తగా ఫ్రెష్ స్టోరీ. మన తెలుగులో ఇలాంటి సినిమా రాలే, చాలా బాగా తీశారు ధనుష్ గారు. ఇలాంటి సినిమా తీస్తూనే ఉండండి. నాకే చాలా బాగా కనెక్ట్ అయిందన్న. సందీప్ కిషన్ రోల్ మెయిన్ రోల్ అన్న. కంబ్యాక్ మూవీ అన్న. సందీప్ కిషన్ అన్నకి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంతే, అసలు ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ధనుష్ అన్న ఇంకా సినిమాలు చాలా. అండ్ మన తెలుగు డైరెక్టర్ చూసి నేర్చుకుంటున్నా, చాలా బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ అది. ఇంకోటి బీజిఎంస్, విజువల్స్, ఆ సాంగ్స్ మాత్రం ఏఆర్ రెహమాన్ గారు సూపర్ సార్. ఆ విజువల్స్ ఒక్కొక్క విజువల్స్ మాత్రం కొత్తగా ఫ్రెష్ గా అనిపించింది. సినిమా మాత్రం సూపర్ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఫ్యామిలీ మెసేజ్ ఇస్తారా, మంచి మెసేజ్ ఉంటుంది. అంటే డబ్బు వాల్యూ ఎందుకు తెలుసు, అంటే డబ్బు ఉంటే ఎలా ఉంటారు అన్న తమ్ముల బంధం, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది అన్న తమ్ముల అనుబంధం చూపించిన. డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, చాలా కొత్తగా చూపించింది. అది వేరేనా అసలు ఆ సిచ్యువేషన్ ఉండాలి. అసలు ఆ రొటీన్ స్టోరీ అనుకోని ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ కొత్త స్టైల్ అన్న. ధనుష్ అన్నకి ఎలా చూడాలని చూసినామన్నా, కొత్త స్టైల్, కొత్త లుక్ అన్న. గుండు స్టైల్ అసలు అది సినిమా కోసం గుండు చేసుకొని చేయడం అది వాట్సాప్. అండ్ ధనుష్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. ఆ లుక్ అయినా ఆ యాక్టింగ్ అయినా బాగా నచ్చింది. సూపర్. తెలుగు ఆడియన్స్ కి మంచి మెసేజ్ ఇచ్చింది బ్రో. తెలుగు ఆడియన్స్ చూడాలా, మంచి మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ ఏందో ఈ సినిమా చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. అసలు ఆ ఫైట్స్ కానీ, అసలు ఆ రక్తపాతాలు అవన్నీ మాత్రం సూపర్గా ఉంది. సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. తెలుగు ఇండస్ట్రీలో చాలా ఒకరైతే చెప్తా భయ్యా, చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు అయితే తీయలేరు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇలాంటివి ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటాయి సినిమాలు. తెలుగు సినిమాలకి ఈ సినిమాలకి ఏంటంటే డిఫరెంట్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూస్తూ ఉంటే ఇంకా ఏమవుతుందా ఏందన్నట్టు ఉంది. ఆ ఇంటెన్షన్ అనేది అసలు సూపర్గా చూపించారు ధనుష్ గారు. అయితే సూపర్ అన్న. సినిమా ఓవరాల్గా అయితే హైలైట్, నాకు బాగా నచ్చింది. ఆయన రాయన్ సినిమా చూసిన. రాయన్ సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ధనుష్ గారి యాక్టింగ్ ఇప్పుడు మన అందరికి తెలుసు, కానీ తన డైరెక్షన్ లో వచ్చిన సినిమా అంటే ఎంతో హోప్స్ పెట్టుకుంటారు. అంతకు మించుందన్న సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అవుతాం భయ్య నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ్య. నిజంగా సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ, అన్న యాక్టింగ్ కానీ, నిజంగా సందీప్ కిషన్ అన్నకి మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు భైరవతో ఈ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్లిపోయింది సందీప్ కిషన్ ని. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు మీరు రండి. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటది, ఎలా జరుగుతుంది అని చెప్పి మంచిగా చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్, అమ్మ బీజం ఏంది, ఆ మ్యూజిక్ ఏంది భయ్య, నిజంగా వేరే లోకానికి తీసుకెళ్లిపోయారు ఏఆర్ రెహమాన్ గారు. అంతా చాలా బాగుంది అనమాట నాకైతే. సో చెప్తున్నా కదా, మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. ధనుష్ గారు డైరెక్టర్ గా పాస్ అయ్యిండు, యాక్టర్ గా పాస్ అయ్యిండు. ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా మాత్రం ఏఆర్ రెహమాన్ ఒక డిఫరెంట్ మ్యూజిషియన్ అయిపోయింది దీంట్లో. రేటింగ్ నేను నాకు ఫుల్ సాటిస్ఫైడ్ అన్న. రేటింగ్ ఏం లేదు, ఫుల్ సాటిస్ఫైడ్. రివీల్ చేయాలనుకుంటున్నా కథ అయితే కొత్త స్టోరీ. మన తెలుగులో అయితే తీయలేరు సినిమాని, తెలుగులో తీస్తారు. అందుకే వాళ్ళు ఇటు కొడతారని చెప్తున్నా. అయితే అదే తెలుగులో ఎందుకు తీయలేదని నాకు ఒకసారి అనిపిస్తుంది. మన తెలుగులో లేరా ఇలాంటి డైరెక్టర్ అనిపించింది. ధనుష్ డైరెక్టర్, ఆయనే రైటర్, ఆయనే హీరో. సినిమా బాగా చెందిన
నాకు నచ్చింది దీంట్లో క్యారెక్టర్స్ చాలా ఉన్నాయన్న. సందీప్ కిషన్ మన ధనుష్ వన్ మ్యాన్ ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. తమిళ డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి, హిట్ కూడా చాలా తక్కువ అవుతుంది. జైలర్, మహారాజా, జైలర్ తర్వాత ఇదే హిట్ అని చెప్తాను. మహారాజా కూడా బాగానే ఆడింది అంతే చెప్తున్నా. మన తెలుగులో ఇలా సినిమాలు తీలేరు, స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. చాలా కొత్తగా ఉంది. ఇది సేమ్ అన్న, సేమ్ మహారాజా ఎలా ఉంటుందో దాని అమ్మ మొగడని చెప్తాను. అయితే ఆ దింపేశ్వర బొమ్మ అయితే సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ చెప్తా అన్న చేస్తుంటే అసలు ఇంకా గుర్తొచ్చేసింది మనకి. ఆయన తమిళోడా మన తెలుగు అనిపించేసింది, అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్ లో. అంత బాగా ఏఆర్ రెహమాన్ అనిరుద్ధ్ తీసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది, కానీ ఏఆర్ రెహమాన్ కూడా బాగా ఇచ్చాడు అనిపించింది నాకైతే. అనిరుద్ధ్ అయితే ఇంక దింపేసేవాడు. అవుట్ ఆఫ్ 5కి 3 ఇస్తాను. థ్యాంక్ యూ. ధనుష్ గారి సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. బేసిక్గా ఫస్ట్ ధనుష్ గారి యాక్టింగ్ ఫస్ట్, దానికి ఇంకొకటి ధనుష్ గారి స్క్రిప్ట్ రైటింగ్. వా ఏమన్నా రాశాడు అన్న. నిజంగా నాకైతే ఆ డైలాగులకి పీక్స్ అనిపించేసింది అసలు. డైరెక్షన్లో ఇప్పుడు ఒక యాక్టర్ ఒక థింగ్ని బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టం నవే డేస్లో, ఎందుకంటే ఆ స్టోరీ బ్యాలెన్సింగ్ లేకపోవడం ఇలా. బట్ ఆయన రాసిన డైలాగ్స్ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే ఈగర్లీ సందీప్ అన్నకి ఆ హీరోయిన్ ఉంటుంది, సందీప్ అన్న హీరోయిన్, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది అన్న. ఓ డబ్బా వేరే లెవెల్ అసలు. సందీప్ కిషన్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనుకుంటారు బేసిక్ గా, ఎందుకంటే ధనుష్ గారికి వెరీ బిగ్ ఫేమ్ ఉంది. సో తమిళ యాక్టర్ ఎవరన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకునే వాళ్ళు, కానీ సందీప్ అన్న తప్ప ఇంకెవ్వరు చేసున్న ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేసేవాళ్ళు కాదేమో. అంత బాగుంది. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది చిన్నది, చాలా క్యూట్ అనిపించింది. ఇంకోటి స్టోరీ, ఒక తమ్ముడు కోసం అన్న చేసే ఒక చిన్న ప్రయత్నం. సినిమా చిన్న ప్రయత్నమే కాదు, గట్టిదే. విలన్స్, ఆ ఫైట్స్, సూర్య గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ వేరే అనిపిస్తుంది అసలు. కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, తెలుగులో కూడా ఎవడు రాయలేదేమో అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే. అంత బాగా మైండ్కి ఎక్కేస్తుంది. ఇప్పుడు అందరికీ యూనివర్స్లు ఉన్నాయి, అలాగే ధనుష్ గారు ఒక యూనివర్స్ పెట్టి హీరోగా ఆయనే ఒక 10 సినిమాలు తీసేసుకుంటే సరిపోద్ది అనేలాగా రాశాను. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ అందరూ థియేటర్కి వెళ్ళండి. తమిళ్, తెలుగు ఏ సినిమా అయినా పర్లేదు, మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మనకు ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఇప్పుడు నవే డేస్లో కొట్టుకొని చేస్తున్నారు ఆస్తుల కోసమో దీనికోసమో, కానీ మన అన్న కోసం మనం, మన తమ్ముడు కోసం అన్న కోసం మనం ఏం చేయాలి అనేది చాలా బాగా చూపించారు.